హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజు రెసిపీ ఏంటంటే చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోయే వంకాయ వెల్లుల్లి కారం అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా అయిపోతుంది రెసిపీ. సో మీరు కూడా వీడియో మొత్తం చూసి ఒకసారి ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే దానికి వంకాయలు కావాలి కదండి. మా ఇంటి దగ్గరే మొక్కకి వంకాయలు ఉన్నాయండి. సో అవైతే ఫస్ట్ కోసేసుకున్నాము. మీరు ఈ రెసిపీకి నీలం వంకాయలు కానీ తెల్ల వంకాయలు కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. మేము రెండు మిక్స్ యూజ్ చేసామండి. అవి కొన్ని ఇవి కొన్ని ఉన్నాయి చెట్లకి అని చెప్పి. సో అవి తీసేసుకుని బాగా వాష్ చేసేసుకుని ఇలాగా చీరికల కింద వంకాయని 4 ముక్కల కింద కట్ చేసుకున్నామండి. కట్ చేసుకుని వాటర్లో వేసుకుని పక్కన పెట్టేసుకున్నాము. వాటర్లో లైట్గా సాల్ట్ వేసి ఈ వంకాయలు వేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇలా చీరికల కిందే కట్ చేసుకోండి. ఈ రెసిపీకి ఇలా అయితేనే బాగుంటుంది. సో అవి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే వంకాయల్ని డీప్ ఫ్రై చేసుకుంటాము. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుని అది హీట్ అయ్యాక దాంట్లో కొంచెం జీలకర్ర అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకుని ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయ్యేలోపు మనం ఈ రెసిపీకి వెల్లుల్లి వేస్తామండి. సో అది ఫ్రెష్గా దంచి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. సో మేమైతే 8 నుంచి 9 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని దంచుకుంటున్నామండి. సో బాగా దంచేసుకుని పక్కన పెట్టేసుకోండి. మనకి జీలకర్ర అలాగే కరివేపాకు వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసేసుకోండి. అన్నీ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అవి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. వంకాయలు మీకు త్వరగానే ఫ్రై అయిపోతాయండి, ఎక్కువ టైం తీసుకోదు. సో అందుకే అన్నాను చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ అని చెప్పి. మా ఛానల్ని ఏంటండి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా ఇంకా మోటివేషన్ కింద ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాం, మంచి మంచి రెసిపీస్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, అప్పుడు ఈవెన్గా అన్ని సైడ్స్ ఫ్రై అవుతుంది కాబట్టి. సో చూసారా అండి, వంకాయలు మనకి ఫ్రై అయిపోయాయి, మీకు తెలిసిపోతుంది. సో ఈ ఫ్రై అయ్యాక దాంట్లో ఆయిల్ తీసేసి కొంచెం ఆయిల్ ఉంచుకోండి. ఎందుకంటే డీప్ ఫ్రైకి అని చెప్పి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి అంత ఆయిల్ అవసరం ఉండదు. సో తీసేసుకుని కొంచెం ఆయిల్ ఉంచుకుని అదే ప్యాన్లో మిగతా ప్రాసెస్ చేసేసుకుందాము. సో ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి, తగినంత సాల్ట్ వేసుకొని అలాగే లైట్గా పసుపు కూడా వేసుకోండి. తర్వాత ఫ్రెష్గా దంచుకున్నాం కదండి వెల్లుల్లి, అది కూడా వేసేసుకోండి. అండ్ దీంట్లో మనం కారం బదులు ఎండుమిరపకాయ గుండా వాడతామండి. అంటే ఎండుమిరపకాయల్ని మిక్సీ పట్టి కచ్చా పచ్చా కింద అది యూజ్ చేస్తాము. చూసారుగా, మీకు వీడియోలో చూపిస్తున్నాను. అది కూడా వేసేసుకోండి మీ స్పైస్ లెవెల్స్ బట్టి. ఇది నార్మల్ కారం కన్నా కొంచెం స్పైస్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి మీ స్పైస్ లెవెల్స్ బట్టి. సో ఇప్పుడు అది కూడా వేసేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి, పైకి కిందకి అంతా మిక్స్ అయ్యేటట్టు. అది ఆ మసాలా అండ్ అదంతా వంకాయలకి పెట్టాలి కాబట్టి ఒక 2 to 5 minutes మళ్ళీ కుక్ చేసుకోండి, ఫ్రై చేసుకోండి. అప్పుడు దగ్గరికి వస్తుంది. అలాగే ఆ మసాలాలు అన్నీ ఆ వంకాయ ముక్కలకు కూడా బాగా పడుతుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా అండి? ట్రై చేయకపోతే వంకాయని ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు లాస్ట్లో నువ్వులు పొడి వేసుకుంటామండి. ఇది నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకున్న పొడి అండి. ఇది వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో లాస్ట్లో ఇది మాత్రం వేసుకోండి, స్కిప్ చేయకండి. అది కూడా వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసి ఒక 1 to 2 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే అండ్ ఈజీగా అయిపోయే వంకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఇది కలుపుకుని తింటే అదిరిపోతుందండి. సో నెక్స్ట్ టైం మీ ఇంట్లో వంకాయలు ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.